ప్రియమైన శ్రోతలారా, జీవిత పాఠాలు అనే పోడ్కాస్ట్కి మీ అందరినీ స్వాగతిస్తున్నాను. బహుశా మీకు 25 ఏళ్ళు కావచ్చు. జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చే పనిని ప్రారంభించే అదృష్టం మీకు లేదని మీరు భ్రమపడుతూ ఉండవచ్చు. బహుశా మీకు 35 ఏళ్ళు కావచ్చు. మీకంటే అందరూ ముందున్నారని, మీరు మాత్రం ఇంకా అక్కడే ఆగిపోయారని మీరు ఆశ్చర్యపోవచ్చు. లేదా మీకు 42 ఏళ్ళు కావచ్చు. మీ కలను నిజం చేసుకోవాలని ఆలోచించినప్పుడల్లా మీ లోపల ఒక స్వరం మెల్లగా ఇలా చెబుతూ ఉండవచ్చు: నీకు సమయం మించిపోయింది. మీ జీవితంలో ఉత్తమమైన రోజులు గడిచిపోయాయని, మీరు చాలా సమయాన్ని వృధా చేశారని, ఇప్పుడు మొదలు పెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని మీరు భావిస్తే ఈ కథ మీకోసమే. 42 ఏళ్ళు రాగానే తన పని అయిపోయిందని, తన ప్రయాణం ఆగిపోయిందని ఆమె నమ్మింది. కానీ ఒక క్షణం ఆమె కళ్ళు తెరిపించింది. ఒక అనూహ్య క్షణం ఆమె కళ్ళు తెరిపించింది. తన జీవితంలోని అత్యుత్తమ అధ్యాయం ఇంకా మొదలు కాలేదని ఆమె ఎలా తెలుసుకుందో ఈ కథలో విందాం. ఎప్పుడూ రద్దీగా హడావిడిగా ఉండే ఒక నగరంలో ప్రత్యూష అనే మహిళ ఉంది. ఆమె వయసు 42 ఏళ్ళు. ఒక అకౌంటెంట్గా సంస్థలో పనిచేస్తూ స్థిరమైన జీవితం గడుపుతోంది. కానీ లోపల ప్రత్యూష చాలా బాధపడుతూ ఉండేది. ప్రతిరోజు అద్దంలో తనను తాను చూసుకుంటూ, సమయమంతా వృధా అయిపోయింది, నేనేమి చేయలేదు, ఇప్పుడు ఎలా అని తను బాధపడుతూ ఉండేది. ప్రత్యూషకి ఒకప్పుడు పెద్ద కలలు ఉండేవి. 22 ఏళ్లప్పుడు ఆమె రచయిత్రి, రైటర్ కావాలనుకుంది. కానీ చుట్టూ ఉన్నవారు స్టోరీస్ రాయడం వల్ల డబ్బు రాదు, ప్రాక్టికల్గా ఉండు అని చెప్పారు. దాంతో ఆమె అకౌంటెంట్గా జాయిన్ అయింది. 28 ఏళ్ళప్పుడు వ్యాపారం చేయాలనుకుంది. కానీ భద్రత కోసం ఆగిపోయింది. 31 ఏళ్ళప్పుడు సైకాలజీ చదవాలనుకుంది. కానీ స్టూడెంట్గా ఉండటానికి నా వయసు మించిపోయింది, అందరూ నన్ను చూసి నవ్వుతారు అని భయపడింది. 42 ఏళ్ళు వచ్చేసరికి ఇంకా నా జీవితం ముగిసిపోయిందని, తాను కేవలం ప్రేక్షకురాలుగా మిగిలిపోయానని ఆమె నమ్మింది. లోపల బాధపడుతూ ఉండేది. నువ్వు చాలా సమయం వృధా చేశావు, ఇతరులు నీకంటే ఎంతో ముందున్నారని ఆమె మనసు ఎప్పుడూ కూడా ఆమెను కృంగదీస్తూ ఉండేది. కానీ ఆమె 42వ పుట్టినరోజు నాడు కేక్ మీద ఉన్న 42 కొవ్వొత్తుల్ని చూసి ప్రత్యూష మనసు ముక్కలయింది. నా జీవితంలో సగం కాలం అయిపోయింది, నేను సాధించింది ఏంటి అని బాత్రూంలోకి వెళ్ళి కుమిలి ఏడ్చింది. అప్పుడు ఆమె స్నేహితురాలు ప్రసన్న వచ్చి ఒక మాట చెప్పింది. ప్రత్యూష, మా అమ్మమ్మ 78 ఏళ్ల వయసులో పెయింటింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. అప్పుడే ఆమె నిజంగా జీవిస్తున్నట్లు అనిపించిందని చెప్పింది. 20 ఏళ్లలో మొదలుపెట్టిన వారు కొందరు గెలిచారు, కొందరు ఓడిపోయారు. కానీ అసలైన తేడా ఏంటంటే వారు ప్రయత్నించడం మొదలుపెట్టారు. నువ్వు 42 ఏళ్ల వయసులో ప్రయత్నించి ఓడిపోవడం కంటే అసలు ప్రయత్నించకుండా ఉండిపోవడమే పెద్ద ఓటమి అని చెప్పి తను వెళ్ళిపోయింది. మరుసటి రోజు ప్రత్యూష ఒక కాఫీ షాప్లో కూర్చొని ఏమీ రాయలేక ఇబ్బంది పడుతుంటే అక్కడికి ఒక వృద్ధురాలు వచ్చింది. ఆమె టేబుల్ మీద ఒక చిన్న మేఫుల్ మొక్కని పెట్టి ఇలా అంది: ఈ మొక్క పెరిగి పెద్ద చెట్టు కావడానికి 20 ఏళ్ల సమయం పడుతుంది. నాకు ఇప్పుడు 60 ఏళ్ళు. అది పెద్దదయ్యే వరకు నేను బ్రతికి ఉంటానో లేదో తెలియదు. కానీ చెట్టు నాటడానికి అత్యుత్తమ సమయం 20 ఏళ్ల క్రితం, రెండో అత్యుత్తమ సమయం ఇప్పుడే. ఆమె ఇంకా ఇలా చెప్పింది: నేను 48 ఏళ్ల వయసులో రాయడం మొదలుపెట్టాను. 54 ఏళ్ల నాటికి నా మొదటి పుస్తకం వచ్చింది. 42 అనేది చాలా తక్కువ సమయం. నీ ముందు ఇంకా 40 నుండి 50 ఏళ్ల జీవితం ఉంది. ప్రత్యూష ఆ చిన్న మొక్కను ఇంటికి తీసుకొని దాన్ని పెంచడం మొదలుపెట్టింది. ప్రతిరోజు ఉదయాన్నే రాయడం ప్రారంభించింది. మొదట్లో చాలా కష్టంగా అనిపించింది, కానీ ఆ మొక్క పెరుగుతూ ఉన్నట్లే ఆమె అక్షరాలు కూడా మెరుగుపడ్డాయి. ఆమె 43 ఏళ్ల వయసులో ఆమె మొదటి కథ ఒక మ్యాగజైన్లో ప్రచురితమైంది. 46 ఏళ్ల వయసులో ఆమె మొదటి నవల విడుదలైంది. 48 ఏళ్ల వయసులో ఒక సక్సెస్ఫుల్ రచయితగా నిలబడింది. మనం గుర్తుంచుకోవాల్సినవి 5 సత్యాలు. సమయం గడిచిపోతుందని
మీరు ఎంత ప్రయత్నించకపోయినా 5 ఏళ్ల తర్వాత మీకు 5 సంవత్సరాలే పెరుగుతాయి. అప్పుడు మీ కలకు దగ్గరగా ఉంటారా లేక పశ్చాత్తాపంతో ఉంటారా అనేది మీ నిర్ణయం. అలాగే అసలు మొదలు పెట్టకపోవడం కంటే ఆలస్యమైనా సరే ప్రారంభించడం అనేది 1000 రెట్లు ఉత్తమం. మీరు 0 నుండి మొదలు పెట్టడం లేదు, 40 ఏళ్ల జీవితం అనుభవంతో మొదలు పెడుతున్నారు. ఇది యువతకు లేని గొప్ప ఒక శక్తి. అలాగే ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోకండి. నిన్నటి కంటే ఈరోజు మీరు మెరుగ్గా ఉన్నారా లేదా అనేదే ముఖ్యం. మీరు సిద్ధంగా ఉన్నామనిపించే వరకు ఆగకండి. పని మొదలుపెట్టిన తర్వాతే ధైర్యం వస్తుంది. మీ వయసు 25 ఏళ్ళు కావచ్చు, 35 ఏళ్ళు కావచ్చు, లేదా 75 ఏళ్ళైనా సరే, మీ కలను నిజం చేసుకోవడానికి ఇప్పుడే సరైన సమయం. నీ స్థితి మొదట కొంచెంగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. అవును మిత్రులారా, మీరు వేసే అడుగు ఈరోజు చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దేవుని కృపతో అది మిమ్మల్ని మహావృద్ధిలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఆలస్యం చేయకండి. మీరు ఏ కలను వాయిదా వేస్తున్నారో మాకు చెప్పండి. దానికోసం ఈరోజు మీరు వేయబోయే ఆ చిన్న అడుగు ఏమిటో ఒక కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.